మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్తో మాట్లాడి మోకాల నొప్పుల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. సార్, జనరల్గా కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు అంటే గతంలో పోలిస్తే ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అలాగే వయసులో కూడా ఎవరికైనా వచ్చేస్తుంది ఈ రోజుల్లో. అంటే మైట్ బి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల అవ్వచ్చు, అనేక కారణాల వల్ల అవ్వచ్చు. ఈ మధ్య అందరిలోనూ చూస్తున్నాం. దీనికి తగ్గించుకోవాలంటే ఏమన్నా సింపుల్ చిట్కాలంటూ ఏమైనా ఉన్నాయా? లేకపోతే హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా మనకి ఏమైనా రిలీఫ్ ఉంటుందా? ఏంటంటారు? హోమియోపతి ట్రీట్మెంట్స్ తోటి మీకు పర్మనెంట్గా సొల్యూషన్ ఉంటుంది. దీనికి పర్మనెంట్గా తగ్గిపోతాయి అన్నమాట. ఒకటి రస్టాక్స్ అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. రస్టాక్స్ 1M. అది మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు, నడుము నొప్పి ఉన్న వాళ్ళు డైలీ 1 డోస్ తీసుకుంటే వాళ్లకు విదిన్ 1 వీకే డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 3 months to 4 months వాడితే ఇయర్స్ నుంచి ఉన్న మోకాలు నొప్పులు కూడా మాయమైపోతాయి అన్నమాట. అంటే దీనికి ఎర్లీ స్టేజెస్లోనే మనం తీసుకుంటే మంచిది అంటారా? లేకపోతే మళ్ళీ సివియర్ అయినా కూడా కష్టం కదండి? ఒకవేళ సివియర్ అయిందంటే దాని ప్రకారం కూడా మెడిసిన్స్ ఉంటాయి మేడం. ఒకవేళ సివియర్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది, లేదంటే రుమటైడ్ ఆర్థరైటిస్ కూడా మీరు వినే ఉంటారు, ఆటో ఇమ్యూన్ డిసార్డర్. అదున్నా మనకు హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఓకే, జనరల్గా మీరు ఇప్పుడు చెప్పిన మెడికేషన్ అది అందరికీ సెట్ అవుతుందా? అసలు మళ్ళీ పెయిన్ రిలీఫ్కి మాత్రం అందరికీ సెట్ అవుతుంది. బట్ పర్మనెంట్లీ ఒకవేళ ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్, రుమటైడ్ ఆర్థరైటిస్ తగ్గాలంటే హోలిస్టిక్ అప్రోచ్ ఉండాలి. దానికి హోమియోపతి డాక్టర్కి అప్రోచ్ అవ్వాలి. కానీ మీకు రిలీఫ్ కావాలి విదిన్ కొన్ని డేస్లోనే, ఇయర్స్ నుంచి ఉన్న నొప్పులు కూడా తగ్గాలంటే రస్టాక్స్ ఏమో చాలా మంచిగా పనిచేస్తుంది. ఓకే, అంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం రావా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మేడం దీనివల్ల. ఓకే, ఎందుకంటే హోమియోపతికే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీరు కూడా వినే ఉంటారు. ఎస్ విన్నాను. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాకపోతే డిలేడ్ రెస్పాన్స్ అనేది ఉంటుంది అని విన్నాను. డిలేడ్ రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు ఒకవేళ జలుబు, మలేరియా, టైఫాయిడ్ ఉంటే మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ తీసుకుంటాం. అది మనకు 2 to 3 డేస్లో మీకు తగ్గుతుంది అనుకోండి. అట్లనే హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే కూడా 2 to 3 డేస్లోనే తగ్గిపోతుంది. కానీ హోమియోపతి డాక్టర్స్ దగ్గర ఎప్పుడు అప్రోచ్ అవుతారు? క్రానిక్ ప్రాబ్లమ్స్కి అప్రోచ్ అవుతారు. సో క్రానిక్ ప్రాబ్లమ్స్ తగ్గనికి అయితే టైం పడుతుంది కదా మనకు, ఎందుకంటే అవి చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి టైం పడుతుంది. ఒకవేళ అక్యూట్ ప్రాబ్లమ్స్కి అప్రోచ్ అయ్యారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, కోల్డ్ కాఫ్, అవి 2 రోజుల్లో హోమియోపతి తోటి తగ్గిపోతాయి. ఓకే, సో కమింగ్ టు మోకాలు నొప్పులు ఎందుకంటారు సార్ ఈ రోజుల్లో తక్కువ వయసులో కనిపించడానికి కారణాలు ఏంటంటారు? చూడండి, ఇంతకుముందు అందరికీ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే, సో వాళ్ళ జాయింట్స్ కూడా వాళ్ళు రెగ్యులర్లీ వాడుతుండే, ప్లస్ వాళ్ళ వెయిట్ కూడా కంట్రోల్లో ఉంటుండే. బట్ ఇప్పుడు ఎలా అయిపోయింది? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు పెరిగారు, ఒబీస్ ఉన్న వాళ్ళు పెరిగారు. అంటే అధిక బరువు వల్ల ఎక్కువ బరువు మోకాల మీద కూడా పడుతుందన్నమాట. సో ఎక్కువ బరువు మోకాల మీద పడితే ఏమవుతుంది? అది దాని బేరింగ్ కెపాసిటీ దాటేసి దాని మీద వెయిట్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోకాల్లో ఏదైతే జాయింట్స్ ఉంటాయి, ఇంత గ్యాప్ ఉండాలనుకోండి. ఒకవేళ బరువు ఎక్కువైందంటే ఆ గ్యాప్ రెడ్యూస్ అయిపోయి ఇవి జాయిన్ అవ్వడం కూడా స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అందుకే ఏ ఏజ్లో అయినా ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉందంటే వాళ్ళకు నొప్పులు అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే దీనికి ఫస్ట్ మూల కారణం బరువుని తగ్గించుకుంటేనే కానీ ఏ ప్రాబ్లం అయినా సరే మనం ఆటోమేటిక్ గా సాల్వ్ అయిపోతుంది అంటారు. సో బరువు తగ్గించుకోవాలంటే మరి దానికి ఏమైనా రెమెడీస్ ఏమైనా ఉన్నాయంటారా? మీరు రెగ్యులర్లీ టీ తీసుకుంటారా? టీ తీసుకుంటే మనం మిల్క్ లో చేసుకుంటాం కదా టీ, దాన్ని ఓవర్ బాయిల్ చేసి దాని ఫ్లేవర్ మొత్తం వి వాంట్ టు రియలీ రిలీష్. సో అంత ఓవర్ బాయిల్ చేయకండి మిల్క్ని. దాని బదులు మీకు ఒక్కసారి మిల్క్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి జస్ట్ మీరు చాయ్ పత్తి యాడ్ చేసుకోండి దాంట్లో. ఆఫ్ ఉన్న స్టవ్ మీద మీరు చాయ్ పత్తి యాడ్ చేయడం వల్ల ఎంత రిక్వైర్డ్ ఫ్లేవర్ ఉంది అంతే దాంట్లో వెళ్తుందన్నమాట. అండ్ ఏవైతే బ్యాడ్ ఫ్యాట్స్ మిల్క్లో ఉంటాయి అవి ఇంకా ఎన్హాన్స్ అవ్వవు, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఇవాపరేట్ అయ్యే ముందే మీరు ఆఫ్ చేసేస్తున్నారు స్టవ్. ఇదొకటి చేయండి. దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మీరు మిల్క్ బదులు వాటర్లోనే బ్లాక్ టీ చేసుకోవడం అలవాటు చేసుకోండి. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఏవైతే టీలో ఉంటాయి అవి వెళ్తాయి మీ బాడీలో కంప్లీట్గా, అండ్ అవి వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తాయి. అవి కాకుండా మీరు ఊలాంగ్ టీ వాడొచ్చు, మనం ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం. అది కూడా చేస్తే మీకు చాలా వరకు మోకాల్లో నొప్పిలో కూడా డిఫరెన్స్ ఉంటుంది, అండ్
వెయిట్ లాస్ కూడా ఉంటుంది. ఓకే. అంటే మీరు ఇప్పుడు మాకు మోకాళ్ళ నొప్పులకి అంటే జనరల్‌గా ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళకి బరువు అనేది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి దానికి మంచి రెమెడీస్ చెప్పారు. వెన్ కమింగ్ టు ఇప్పుడు ఇంట్లోనే ఏదన్నా నడిచేటప్పుడు కానీ ఇట్లా పట్టుకుపోవడం కానీ లేకపోతే జనరల్‌గా ఇనిషియల్ స్టేజెస్‌లో మోకాళ్ళ నొప్పులు కనుక ఉంటే వాళ్ళు ఎలాంటి హోమ్ రెమెడీస్ వాడొచ్చంటారు? ఎలా వర్కౌట్ అవుతాయంటారు? ఒకటి పసుపు, ఒకటి అల్లము. మీరు ఈ 2 మీ డయట్స్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకు? పసుపులో ఏముంటది మనకు? కర్క్యూమిన్ అనేసి ఒక యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. యెస్. వేరే కంట్రీస్‌లో దీన్ని పేటెంట్ చేస్తున్నారు ఇప్పుడు. కర్క్యూమిన్ దేంట్లో హెల్ప్ చేస్తుంది మీకు తెలుసా? మన కాఫ్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు మనకు మోకాలు నొప్పులు ఉంటాయంటే కంపల్సరీ స్వెల్లింగ్ అనేది ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో అది తగ్గిస్తుంది అది. అండ్ మీకు దాని తర్వాత యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్న మీ బాడీలో అది కూడా తగ్గిపోతాయి దీంతో. వెయిట్ లాస్లో కూడా హెల్ప్ చేస్తుంది. సో మన పసుపు ఏమేం చేస్తుంది? మనకు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది, మోకాలు నొప్పులు తగ్గిస్తుంది. మోకాలు నొప్పులే కాకుండా మీ బాడీలో ఎక్కడ నొప్పి ఉన్నా మీకు పసుపు అది తగ్గించడానికి చాలా వరకు బెనిఫిషియల్ ఉంటుంది. జనరల్‌గా ఈ రోజుల్లో ఏమైపోతుందంటే పసుపు కూడా కల్తీ అయిపోతుంది. సో మంచి పసుపుని వాడుకొని దాంట్లో ఉన్న ఆ కర్క్యూమిన్ అనేది మనం తీసుకోవాలి. అది ఆ ఇంగ్రీడియంట్ అనేది వెళ్ళాలి మన బాడీలోకి న్యూట్రిషన్ పరంగా. అంతే అంటారా సార్? అంతే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీంతో మీరు అల్లం మనకు ఎలా దొరుకుతుంది మార్కెట్లో, అలా మీకు వెజిటేబుల్ మార్కెట్స్లో పసుపు కూడా దొరుకుతుంది. దాని రూట్స్ ఏదైతే ఉంటాయి అది తీసుకొని మీరు అల్లం కలిపేసి అది గ్రైండ్ చేసుకొని అది డైలీ మీరు పేస్ట్ లాగా చేసుకోండి. పేస్ట్ లాగా చేసుకొని మీ డిషెస్లో వాడండి. అది ఓకే. అట్లా మీరు చేయొచ్చు. ప్లస్ ఇది కొద్దిగా వాటర్లో కలుపుకొని కొంచెం నిమ్మకాయ రసం దాంట్లో యాడ్ చేసుకొని అది కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ ఇలా మీరు రెగ్యులర్ చేయండి, మీకు డిఫరెన్స్ ఏమో చాలా తొందరలో కనిపిస్తుంది. వెరీ నైస్ సార్. నిజంగా ఇది కనుక ట్రై చేస్తే మీరు చెప్పినట్టు పసుపులో కానీ లేకపోతే అల్లం కానీ చాలా మంచి మన ఇంట్లో దొరికే ఐటమ్స్, ప్రతి ఇంట్లో అందరికీ దొరుకుతాయి. సో ఈజీగా ఇలా తీసుకోవచ్చు న్యూట్రిషన్ పరంగా. అలాగే ఏమన్నా ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయంటారు? మీరు ఎక్స్టర్నలీ మీరు పారిజాత ఆకు విన్నారు కదా? పారిజాత ఆకు ఏమో మంచిగా మీరు బాయిల్ చేసుకోండి, కొన్ని ఆకులు తీసుకొని దాన్ని కషాయం లాగా చేసుకోండి. ఒకవేళ మీకు మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, మీరు అది కన్జ్యూమ్ చేయండి దాని జ్యూస్. ఒకవేళ ఒక్కటే చోట్లో ఉందనుకోండి, మీకు పారిజాత ఆకులు కొంచెం బట్టలో పెట్టేసి కట్టేసేయండి అక్కడ. ఓకే. డైలీ ఒక 2 hours 3 hours. అది మీకు పెయిన్ రిలీఫ్లో చాలా బెనిఫిషియల్ ఉంటుంది. అండ్ పారిజాత ఆకు అది మీరు కషాయం లాగా చేసుకొని తీసుకుంటే కూడా అది బెనిఫిషియల్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మంచి హోమ్ రెమెడీస్ మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మోకాలు నొప్పులకి కానీ మీరు చెప్పిన అల్లము, పసుపు, అలాగే పారిజాతం ఆకు చాలా హోమ్ రెమెడీస్ మాకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.